మోకాలికి దెబ్బ తగిలేసరికి పాపం ఎట్లా నడుస్తుందో చూడండి. మ్యూజిక్ క్లాస్ వెళ్లే ముందే మ్యూజిక్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పానీపూరి చేసుకుందామని అన్నది, కానీ పానీ వద్దంట. ఆ రోజు చేసే అంత ఓపిక లేక సరే అని బయటికి తీసుకెళ్ళాం. నిజంగా మ్యూజిక్ క్లాస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. మామూలుగా ఇట్లా బయటికి వెళ్ళి తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేయం, కానీ 5 నెలల తర్వాత ఇంటికి వచ్చాను. పాప అడిగేసరికి తప్పకుండా తీసుకెళ్లాల్సిందేగా. ఏది తీసుకోగాని షుగర్ తో చేసింది తినకు అంటే ఆడికి వెళ్తే అవే కనిపిస్తాయి కదా, పట్టుబడి నువ్వు తిను నాన్న ఎంత బాగుందో చూడు అని నాకు తినిపిస్తుంది. ఇంకో సైడ్ అద్భుతం ఏమో పానీపూరి తిందాం, ప్యాస్ తినను అని అంటది. ఒక్కసారి తిని చూడు ఎంత బాగుంటుందో అని చెప్పి టేస్ట్ చేయించిన. తిన్న తర్వాత రియలైజ్ అయింది ఉల్లిగడ్డతోటి బాగానే ఉంటుంది అని చెప్పి పానీపూరి. యాజ్ యూజువల్ పానీపూరి అంత తిన్న తర్వాత లాస్ట్కు మీఠా పానీపూరి అయితే అద్వితి అడిగింది. నేనైతే ఎక్స్ట్రా పానీ అడిగి మరీ తాగిన. మనిషికేమో కారమైన నీళ్ళు తాగింది. ఇంటికి రాగానే అమ్మకి హెల్ప్ చేస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్సే కదా ఫ్యూచర్లో తలుచుకున్నప్పుడల్లా ఆహా ఎంత బాగున్నాయి ఆ రోజులు అనిపిస్తుంది.